లాంగ్ జర్నీలు పోతుంటే ఇట్లా చేస్తాను అనమాట కారు కూడా. గుడ్ మార్నింగ్ పుట్టపర్తి. ఇది డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఈ అన్ని పోస్ట్ చేశాక ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాం. జస్ట్ చూడండి ఎట్లుంటుందో. ఈ వీడియో కంప్లీట్గా ఏంటంటే పుట్టపర్తిలో మా లైఫ్ స్టైల్, మా జర్నీ చూపిస్తా. అంటే ఆల్రెడీ మీకు కిచెన్ అంటే మనం హోమ్ టూర్ చేసినాము, వంట చేసుకొని తిన్నాము, ఇవన్నీ చూపించిన అండ్ మన అభిమానాన్ని చూపించిన. బట్ అంటే పుట్టపర్తిలోకి ఎంటర్ కాగానే ఇంకో లైఫ్ స్టైల్ ఉంటుంది అనమాట. ఈసారి కొత్తగా యాడ్ అయింది ఏంటంటే చిన్ని. చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే దానికి ఊహ వచ్చాక మేబీ సెకండ్ టైము, బట్ ఫస్ట్ టైం దానికి గుర్తులేదు. ఇప్పుడు మాత్రం దానికి అన్ని కొత్తగా ఎక్సైట్మెంట్గా కనబడుతున్నాయి. అందులో ఒక చిన్న కిరాణా షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్లు కొనుక్క రావడం అనేది అనమాట. ఫస్ట్ టైం కళ్యాణ్తో వెళ్ళింది. సెకండ్ టైం నేను మాత్రం అంటే మన అపార్ట్మెంట్స్లో కిందికి దిగంగానే కొంచెం దూరంలో కిరాణా షాప్ ఉందన్నమాట. సో దానికి ఏంటంటే ఇష్టంగా వెళ్ళేసి ఒక్కదాన్నే వెళ్ళి పాల ప్యాకెట్లు కొనుక్కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్క రావడం అనమాట. అదే ఇండిపెండెంట్గా నేను చేస్తున్న ఫీలింగ్తోన ఉంది. బాగా ఎంజాయ్ చేసింది. అంటే చిన్నప్పుడు మేము ఊర్లల్లో గబగబా ఊరంతా తిరిగి చిన్న షాపులో కొనుక్కొని వచ్చింది. బట్ చిన్ని బాగా ఎంజాయ్ చేసింది అనమాట. సో పనిలో పనిగా దాంతో బాగా పని చేపించాను. చిన్న ఇల్లు అదే ఊడ్చింది, కిచెన్ కట్ట క్లీన్ చేసింది. సూపర్ బాగుంది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట దానికి. నేను నీడికి వస్తే ఇక కంప్లీట్గా డిఫరెంట్గా అయిపోతా. ముద్దుగా చీర కట్టుకుంటా రోజు. ఈసారి అయితే పొద్దున చీర, పొద్దుముకో చీర కట్టుకుంటా. ఇంట్లో కొన్ని డబ్బులు పెట్టుకొని పోవాలన్నమాట. పట్టుకోవడానికి ఉంటుంది కదా, ఇట్లా కొనుక్కుంటాం, ఇట్లా వదిలేసిపోతాం. చాలా ఉంది ఇలా. మా ఆయన పైసలు ఇస్తలే. బాయ్, భజన టైం అయిపోయింది. ఇట్లా వేసుకొని ఇది చూడండి. అసలు స్ట్రీట్ షాపింగ్ గాయత్రి, చిన్ని అండ్ కళ్యాణ్ చేసిండ్రు. మోస్ట్ ఆఫ్ ది స్టోర్స్ నేను ఇంతకుముందు అంత అబ్జర్వ్ చేయను. అంటే ఇదేందో అనుకునేదాన్ని, బట్ కొన్ని బుక్స్ చదివాక, కొంత నాలెడ్జ్ వచ్చాక చేసిన షాపింగ్ ఇది గాయత్రి కానీ కళ్యాణ్ కానీ. అండ్ టిబెటియన్ స్టోర్స్ బాగా ఉన్నాయి. లోపల మెడిటేషన్కి సంబంధించిన ఐటమ్స్ కానీ చాలా ఉన్నాయి. సో అవి బాగా షాపింగ్ చేసి చిన్న చాలా కొనుక్కొచ్చుకున్నది. పూసలు, దండలు ఏమన్నా అంటే నేను మెడిటేషన్ చేస్తా అంటుంది అది. ఇదన్నమాట నా కూతుర్లు ఇద్దరు మా ఆయన కలిసి మెడిటేషన్ సంబంధించి ఏదేదో కొనుక్కుంటే, నేను మాత్రం ఏ ఊరికి పోయినా చీపురు గట్టలు, డోర్ మ్యాట్లు, ఇంటికి సామాన్లు నేను కొనుక్కొచ్చిన. సరే ఇప్పుడు ఏమైందంటే షాపింగ్ కొందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కింద మ్యాట్ ఒకటే ఉంది, చాప. ఇంకొక చాప కొనుక్కోవాలి. అండ్ షింక్ దగ్గరనే, షింక్ నుంచి పైప్ పోతుంది కదా, పాడైపోయింది. అండ్ టీ కప్స్ కొనాలా, బాబాకు పువ్వులు కొనాలా, డోర్కు పువ్వులు కొనాలా. ఎవ్రీ టైం వచ్చినప్పుడు అంతా డోర్కు నిండుగా వేసుకుంటా, స్వామికి కూడా మంచిగా చేసుకొని పూజ చేసుకోవాలా. సో పుట్టపర్తి షాపింగ్ చేద్దామండి, అంతకుమించి ఏమీ లేదు. ఓకేనా? ఇట్లా ఉన్నాయన్నమాట అన్ని షాపింగ్లని. నాతో పాటు మీరు సరదాగా తిరగాలి. చీపురు, సాప, పైపు, చిన్ని రాసింది ఇవన్నీ.
ఇవేంటి? చెండు పూల ఆ కలర్ లో ఉన్నాయి. రెడ్ తీసుకున్నా, బ్లూ తీసుకున్నా, రెడ్ చిన్న బాగుంది. టీ కప్స్ లేవంట, యూజ్ అండ్ త్రో ఉన్నాయి. మంచి క్వాలిటీ ఉన్నాయండి యూజ్ అండ్ త్రో. చూపే చిన్నయ్య వద్దులేండి, మంచిగా కొనుక్కుంటే. లేదండి, ఇక్కడ ఇల్లు ఉంది మాకు. స్వామి దర్శనానికి వచ్చాము. ఇప్పుడు ఉన్నాము, చాలా ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతుంది. ఈ చిత్రవతి రోడ్లో ఉందండి. ఎంత ఎంతమ్మా? అంతేనా? ఇది తీసుకోనా? అంతే. ఇవి దగ్గర కూడా ఉన్నాయి పూలు. ఎట్లా 3 అన్న? ఎందుకు అట్లా అంతగానమ్మా? ఒక గులాబీ పువ్వు. థ్యాంక్ యూ. మందిరం లోపల మాత్రం చాలా సార్లు, అంటే ఎవరు అంటే ఎన్నేళ్ల నుంచి మనం ఎప్పుడైనా సరే ఫొటోస్ తీసుకోవాలన్న ఆలోచన ఏం లేదు అక్కడ ఎప్పుడైనా మనకి. జస్ట్ దాన్ని ఎంజాయ్ చేయడము, దాన్ని అంటే ఆస్వాదించడము, అది తప్ప వినాయకుడి దగ్గర ఫోటో దిగాలి, గాయత్రి మాత దగ్గర ఫోటో దిగాలి అన్న ఆలోచన ఎప్పుడు రాలేదు. అండ్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అసలు ఎవరు తీసుకోవట్లేదు, ఎవరు చేయట్లేదు, అండ్ తీసుకొని ఇస్తలేరు కూడా ఎక్కడికక్కడ. బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయాలి. చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాల్సినవి, మీకు చూపించాల్సినవి. ఓకేనా? అంతవరకు పుట్టపర్తి కథ ఇక్కడితో ఆపేసి బాయ్ చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.